హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పివి హనుమంతు. ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ అరకు ల్యాండ్స్కేప్ని వాటర్ కలర్లో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు చూపించబోతున్నాను. పెయింటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో నేను ఎప్పుడు ఒక ట్యూటోరియల్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పిక్ నేను అరకు ట్రిప్ నుంచి రిటర్న్ అయినప్పుడు తీసిన ఫోటో అండి. ఐ లవ్ ద డెప్త్ అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఇట్. ఈ పెయింటింగ్ కోసం నేను వాడిన పేపర్ బోహాంగ్ 300 GSM 100% కాటన్ ట్రాక్ పేపర్. సైజ్ వచ్చి 11/15 ఇంచ్. నేను వాడిన వాటర్ కలర్స్ మ్యాజిలో మిషన్ గోల్డ్ వాటర్ కలర్స్. ఎప్పుడైనా అవుట్లైన్ స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద షేప్స్ నుంచి స్టార్ట్ చేసి మెల్లిగా డీటెయిల్డ్ అవుట్లైన్స్ సబ్జెక్ట్స్ అవి గీసుకుంటూ రావాలి. మనం గీసే లైన్స్ అంత డార్క్గా ఉండకూడదు, అలానే మరీ లైట్గా ఉండకూడదు. ఎందుకంటే డార్క్గా ఉంటే ఈవెన్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత కూడా అవి ఆ లైన్స్ కనబడతాయి. అదే లైట్గా ఉంటే ఇనీషియల్ వాజెస్లోనే మనకి ఆ లైన్స్ అనేవి పోతాయి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంపారిజన్. ఒక లైన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఆబ్జెక్ట్స్ తాలూకా సైజ్ కంపారిజన్ చేయాలి, కలర్స్ కంపేర్ చేయాలి, వాల్యూస్ కంపేర్ చేయాలి, వాటి మధ్య ఉండే స్పేస్, యాంగిల్ అవి కూడా అబ్జర్వ్ చేయాలి మనం. మెటీరియల్స్ విషయానికి వస్తే వాటర్ కలర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పేపర్ అండి. పేపర్ వైట్ అండ్ 100% కాటనా కాదా అండ్ టెక్స్చర్ ఇలా చాలానే ఉంటాయండి. అది మంచి పేపరా కాదా అని డిసైడ్ చేయడానికి. అప్కమింగ్ ట్యూటోరియల్స్లో పేపర్ గురించి అండ్ అదర్ మెటీరియల్స్ గురించి ఇంకా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తానండి. ఈ పెయింటింగ్ కోసం నేను వాడిన బ్రషెస్ బ్రుస్ట్రో మాప్ వాటర్ కలర్ బ్రషెస్. ఓకే, ఇంకా పెయింటింగ్ ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ స్కై కలర్ మిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎప్పుడైనా ఒక న్యూట్రల్ కలర్ లైక్ గ్రే మిక్స్ చేయాలంటే ఒక కూల్ కలర్ అండ్ ఒక వామ్ కలర్ మిక్స్ చేస్తే వస్తుంది. ఇక్కడ మనకి స్కై కూల్ గ్రే కలర్లో ఉంది, అందుకే నేను లైట్ బ్లూ అండ్ లైట్ బ్రౌన్ ఎల్లో కలర్ మిక్స్ చేసి ఈ గ్రే కలర్ని రప్పించాను. పెయింట్ కన్సిస్టెన్సీ చూస్తే వాటర్ ఎక్కువ ఉంది, కలర్ తక్కువ ఉంది. దానికి కారణం ఏంటంటే మనకి వాటర్ కలర్లో వైట్ అనే కలర్ ఉండదు, వాడకూడదు. ఎందుకంటే వాటర్ కలర్ అనేది వెరీ ట్రాన్స్పరెంట్ మీడియం. వెనకాతలు ఉన్న వైట్ కలర్ని వాడుకొని మనం లైట్ అండ్ షేడ్ని మనం మ్యానిపులేట్ చేయాలి. ఇక్కడ ట్రీస్ కోసం ఒక వామ్ గ్రీన్ కలర్ మిక్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఐఎమ్ యూజింగ్ ప్రషియన్ గ్రీన్ అండ్ కాడ్మియం ఎల్లో అండ్ అల్ట్రామెరిన్ బ్లూ to mix this green. ఇక్కడ వెనకాతలు ఉన్న కొండల కోసం వామ్ బ్లూ కలర్ని మిక్స్ చేస్తున్నానండి. మీరు గమనిస్తే వెనకాతలు ఉన్న హిల్ చాలా లైట్గా ఉంది, ముందున్న హిల్ కొంచెం డార్క్ వాల్యూలో ఉంది. అండ్ నేను సబ్జెక్ట్స్ని వైట్లో ఉంచడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఒకసారి మనం ఆ కలర్ అనేది పడితే తర్వాత మనం వేసే కలరు ఇది మిక్స్ అయ్యి ఆ ఫ్రెష్నెస్ పోతుంది. చాలామంది ఆర్టిస్టులు మాస్కింగ్ ఫ్లూయిడ్ అనే లిక్విడ్ని వాడతారండి. ఫస్ట్ అప్లై చేసేస్తారు. ఎక్కడైతే మనం వైట్స్ వదులుతాం అనుకుంటామో అక్కడ ఆ ఫ్లూయిడ్ని అప్లై చేసామనుకోండి, అది వెంటనే డ్రై అయిపోతుంది. అక్కడ ఆ కలర్ వెళ్లకుండా అక్కడ అడ్డుగా ఉంటుంది అన్నమాట. అది మన పెయింటింగ్ అయిన తర్వాత సబ్జెక్ట్స్ ఎప్పుడైతే పెయింట్ చేద్దాం అనుకుంటామో అప్పుడు అది ఒక ఎరేజర్తో రిమూవ్ చేస్తారు. కానీ నేను మాస్కింగ్ ఫ్లూయిడ్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు అలవాటు అవ్వాలని చెప్పి. ఇక్కడ నేను ముందున్న కొండని పెయింట్ చేస్తున్నానండి. ఇందులో కొంచెం కలర్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకుంటున్నాను, ఎందుకంటే వెనకాతలు ఉన్న హిల్ కంటే ముందున్న హిల్ కొంచెం డార్క్ వ్యాలీలో ఉంది. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే పెయింట్ చేసేటప్పుడు ఉండే కొంచెం ఆ వాల్యూ కానీ ఆ వైబ్రెన్సీ కానీ అది డ్రై అయిన తర్వాత ఒక 20% వరకు లాస్ అవుతుంది. సో మీరు పెయింట్ చేసినప్పుడే కొంచెం ఎక్కువ కలర్ ఉండేటట్టుగా చూసుకోవాలి కావాల్సిన దానికంటే.
ఇక్కడ ఫ్రంట్లో ఉండే పొదలకి లైట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ cadmium yellow and blue. అండ్ రోడ్ పార్ట్కి వచ్చేటప్పటికి రెఫరెన్స్లో చూస్తే వామ్ గ్రే కలర్లో ఉందండి. ఆ కలర్ అచీవ్ అవ్వాలంటే ఇదర్ అల్ట్రామరీన్ బ్లూ, ఎల్లో ఒకర్, మెజెంటా ఈ టైప్ ఆఫ్ కలర్ని మనం మిక్స్ చేస్తూ ఆ కలర్ని రప్పించవచ్చు. పర్టికులర్గా ఒకే ఈ మిక్స్ అని ఉండదు. మనము మెల్లిగా కూల్ కలర్, వామ్ కలర్ అలా మిక్స్ చేస్తూ ఉంటే ఈ టైప్ ఆఫ్ కలర్ వస్తాయి. అది మనకి ఎక్స్పీరియన్స్ ద్వారాగా మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇక్కడ మనం అక్కడ రెఫరెన్స్లో కనిపించిన దానికంటే కొంచెం ఎక్కువ కలర్ మిక్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే వన్స్ పెయింటింగ్ డ్రై అయిన తర్వాత ఆ వాల్యూ అనేది కొంచెం లాస్ అవుతుంది. అంటే అంత డార్క్నెస్ ఉండదు యాక్చువల్లీ. అందుకనే కొంచెం ఎక్కువ కలర్ మిక్స్ చేయడానికే ప్రయత్నిస్తున్నాను. అండ్ పేపర్ స్టిల్ వెట్గా ఉండగానే రోడ్ ఫ్రంట్ పార్ట్కి కూల్ గ్రే కలర్ కొంచెం ఎక్కువ కలర్ ఉండేటట్టుగా చూసుకొని యాడ్ చేస్తున్నాను. వెట్గా ఉండగానే వేయడం వల్ల ఏంటంటే ఎడ్జ్ సాఫ్ట్గా, అంటే ముందు ఉన్న కలరు ఈ కలరు సాఫ్ట్గా బ్లెండ్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ వెట్ ఆన్ వెట్ పెయింటింగ్. అండ్ ఎక్సెస్ కలర్ ఎందుకు యాడ్ చేసామంటే ఇట్ యాడ్స్ మోర్ డెప్త్ టు ద రోడ్ అండ్ పెయింటింగ్. అండ్ షాడో పార్ట్ కోసం నేను అల్ట్రామరీన్ బ్లూ అండ్ వాండైక్ బ్రౌన్ మిక్స్ చేస్తున్నానండి. వాండైక్ బ్రౌన్కి బదులుగా బర్న్ట్ అంబర్ ఆర్ బర్న్ట్ సియన్నా కూడా వాడచ్చు, ఆర్ ఎనీ డార్క్ బ్రౌన్ కలర్ యూ కెన్ యూజ్ ఫర్ టు మిక్స్ డార్క్ షేడ్స్. అండ్ వాటర్ కలర్లో వైట్ కలర్ లాగానే బ్లాక్ కలర్ కూడా వాడకూడదు. ఎందుకంటే బ్లాక్ కలర్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్ విల్ రూన్ యువర్ పెయింటింగ్. ఎప్పుడైనా మనకి బ్లాక్ కలర్ షేడ్ కావాలి అనుకుంటే మనం అల్ట్రామరీన్ బ్లూ అండ్ బర్న్ట్ అంబర్, బర్న్ట్ సియన్నా ఇలాంటి కలర్స్తో మనం మిక్స్ చేసుకోవచ్చు.
ఓకే అండి, ఈ పెయింటింగ్ ట్యూటోరియల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ సజెషన్స్ కానీ మరి ఎనీ డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్కమింగ్ పెయింటింగ్ ట్యూటోరియల్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.